ఏపీలో కూటమి విధ్వంస పాలనకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తెలుగుదేశం నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ అరాచకం సృష్టిస్తున్నారు. ఓవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతుదారులపై దాడులకు దిగుతున్న టీడీపీ శ్రేణులు, మరోవైపు సామాన్య పౌరులు రైతుల ఆస్తుల విధ్వంసానికి పూనుకుంటున్నారు. బాపట్ల జిల్లాలో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. అధికారంలోకి వచ్చామన్న అహంతో అరాచకాలకు తెగబడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు టీడీపీ కార్యకర్తలు. భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలు చేసిన దుశ్చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు దేవుళ్ళ సమానుడైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేస్తుంటే బొగ్గురు మండుతోంది. ఎంత అన్యాయం అంటా ఉన్నా, ఎవరు చేసినా చివరికి ఎవరన్నా తీస్తుంటే వీడియో తీస్తుంటే చంపేస్తాను భయపెడతారా? ఖచ్చితంగా రోజులు వస్తాయి, ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అగ్గిపెట్టారు చూడండి, అక్కడి నుంచే విప్లవం వస్తుంది. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు మేము ఈరోజు కనిపిస్తే దండలేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ విగ్రహాలు ఉంటే దండలేస్తాం. కానీ ఇలాంటి పైచాచిక ఆనందాలకు మీరు ముందుకు తీసుకెళ్లొద్దు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియంలో టీడీపీ నేతలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులు ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన రైతు బజార్కు అనుమతులు లేవంటూ కూల్చివేతకు దిగారు టీడీపీ శ్రేణులు. పోలీసుల సాయంతో నిర్మాణాన్ని కూల్చివేసిన పసుపు నేతలు అడ్డుపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు గిరిజల బాబును అరెస్ట్ చేశారు. ఇక రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ ప్రచార రథానికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టాయి. మార్గాని ఎస్టేట్ లో ఉన్న చైతన్య రథానికి నిప్పు పెట్టడంతో అది పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినా అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. మార్గాని భరత్ ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కొంతమంది పచ్చమోకలో తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమంది రౌడీ షీటర్లో బయలుదేరి ఈరోజు మార్గాని భరతరామ్ గారికి సంబంధించినటువంటి ప్రచార రథాన్ని మరి ఏ విధంగా ధ్వంసం చేశారో మనం అందరం చూస్తూ ఉన్నాము. నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి ప్రాంతాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి నాయకుడు ఎవరు లేరు. అటువంటి అభివృద్ధి చేసినటువంటి నాయకుడి పట్ల ఈ విధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి విధ్వంసాలు సృష్టించడం మరి రాజమండ్రిలో ఎప్పుడు లేదు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నాయకులు రైతుల ఆస్తులు కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్నమండం మండలం దిగువన గుట్టివీడుకు చెందిన టీడీపీ నేత గురజాల పాపారావు, శ్రీరాములు అనే రైతు పొలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. డమ్మీ పిస్టల్తో పొలం వద్దకు వచ్చిన పాపారావు రైతు తలపై కొట్టాడు. గ్రామస్తులు అడ్డుకోవడంతో తుపాకీ వదిలేసి పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు పిస్టల్ను స్టేషన్లో అప్పగించారు. ప్రజలు మెచ్చే పాలన చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతూ దాడులకు పాల్పడుతున్నారు.